తాజా అంశాన్ని చూస్తున్నాం. నోట్ల కట్టల వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. గతంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఆ సమయంలో కాలిపోయిన నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ స్పీకర్కు రాజకీయ పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ వేశారు. త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు పదవి నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. నోట్ల కట్టల వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. గతంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఆ సమయంలో కాలిపోయిన నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ స్పీకర్కు రాజకీయ పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ వేశారు. త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు పదవి నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు.